పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత బీఆర్ఎస్దేనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గత 10 ఏళ్లు ఇష్టానుసారంగా చేర్చుకుని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏనాడైనా కలిసేవారా అని నిలదీశారు ఆయన. అందుకే అన్కండిషనల్ గా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో ఒకప్పుడు డిఫెక్షన్ లాస్ తీసుకురావడం జరిగింది. వాటిని టోటల్గా భారతదేశంలో 2014 తర్వాత భారీ ఎత్తున తుంగలోకి దొక్కినటువంటి పార్టీలు అంటే బీజేపీ మరియు బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి లీడర్లను వెనకటి ఎప్పుడైనా ఏదైనా ఓటింగ్లో అవసరం ఉంటే లీడర్లతో మాట్లాడంగా లీడర్ల ఓటింగ్లో బిల్లులు పాస్ చేయనీక పక్క పార్టీలతో చర్చలు చేయంగా చూసినాము, పార్టీలలో చేర్చుకోగా చూడలే. అది తీసుకొచ్చిన సంస్కారము సంస్కృతి మొదలుపెట్టిందే భారతదేశంలో మహానాయకుడు కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నెంబర్ దాటినాక కూడా పార్టీలకు భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ బీఆర్ఎస్దే. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలను వాడుకొని ప్రజలలో గెలిచినటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి జాయిన్ చేసుకునే సంస్కృతి బీజేపీది. బీఆర్ఎస్దేమో ఇక ఏ పార్టీ కూడా తెలంగాణలో ఉండొద్దు, తెలంగాణలో 100 ఏళ్ల పాటు నిజాం నవాబ్ లెక్క కేసీఆర్ గారే పరిపాలించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వలికినట్టుగా ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ ముచ్చట మాట్లాడటం అనేది వింతగా ఉంది. ఇక మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మాకు 64 మంది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ 65 ఉన్నాయి. మీరు 10 ఏళ్ల పాలనల ఆత్మగౌరవం లేని పాలన, నాయకులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసిర్రు. భయభ్రాంతులకు గురి చేసి మీ కింద పనిచేయించుకురు ఎమ్మెల్యేలందరినీ. ఇలా మారేటోళ్ళను ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి ద్వేషం. వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు. మీ కుటుంబ పాలనను నలిగి బతికిరు. ఈరోజు వాళ్ళకి అవకాశం వచ్చింది, తలెత్తుకొని బతకాలన్న ఆలోచనతోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచిరు మీ ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే. ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్కి పోవాలన్నా, సెక్రటేరియట్కి పోవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోనికి ఏడికి పోవాలనో, ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటారు.